చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అడుగుతున్నారు నేలపట్టు బర్డ్ శాంచురీ చూపించమని. ఈ రోజు మనం నెల్లూరు దగ్గరలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంచురీ దగ్గర ఉన్నాం. ఈ నేలపట్టు బర్డ్ శాంచురీకి ఎలా రావాలి ఏంటనేది వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. బోర్డు అయితే కనిపిస్తుంది కదా, నేలపట్టు బర్డ్ శాంచురీ అని చెప్పి. మీరు బైక్స్ గానీ ఏమైనా వెహికల్స్ తెచ్చుకుంటే ఇక్కడైతే పార్క్ చేయాలి. వెనకాల బోర్డు ఉంది కదా, ఇక్కడ టికెట్స్ ప్రైజ్లు అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చిన్నపిల్లలకి అయితే మాత్రం 20 రూపాయలు, అడల్ట్స్ కి అయితే 40 రూపీస్. అదే మోటార్ సైకిల్ కానీ తీసుకెళ్తే లోపలికి 50 రూపీస్ అయితే పే చేయాలి. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫస్ట్ గేట్ ఇది ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి. సెకండ్ గేట్ వచ్చేసరికి ఆ లోపల వరకు మనం ఏంటంటే వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. స్కూటీస్ ఉంటే, బైక్స్ కానీ ఏమన్నా వెహికల్స్ ఉంటే వాటి మీద వెళ్ళిపోవచ్చు. వాటి టికెట్ అయితే పే చేసి లోపల సెకండ్ గేట్ వరకు వెళ్ళిపోవచ్చు. సెకండ్ గేట్ నుండి మనం బై వాక్ అయితే వెళ్ళాలి. వే అయితే మట్టి రోడ్డే, తార్ రోడ్ ఏం కాదు, మొత్తం కూడా మట్టి రోడ్డే. మనం సెకండ్ గేట్కి వెళ్ళడానికి పైన మనం వెళ్తుండగానే స్టార్టింగ్ ఎంట్రన్స్కి వెళ్తాం కదా, ఆ పైన మనకి పెలికాన్స్ ఎగురుతున్నాయి. చాలా ఉన్నాయి, దగ్గర ఒక 20 కౌంట్ అయితే పెలికాన్స్ పైన ఎగురుతున్నాయి. సో మనం సెకండ్ గేట్ కి అయితే వచ్చేసాము. ఈ సెకండ్ గేట్ కి ఫస్ట్ గేట్ కి మధ్యలో మనకి జింకలు అయ్యి ఉన్నాయి, అవి మనం వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం సెకండ్ గేట్ పార్కింగ్ అయితే చేయాలి. కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్దాము. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. అండ్ ఇక్కడ ఏమున్నాయి ఏంటని చూద్దాం. ఒక కూర్చోడానికి అది యానిమల్స్ టైప్ లోనే తయారు చేసి పెట్టారు. అదంతా పిల్లలు ఆడుకోవడానికి ఏరియా. సో మనకి ఏంటంటే ముందుగానే చెప్పుకోవాలంట, ఫుడ్ ఏమైనా తీసుకుంటే మనం వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా. సో మనకి ఫుడ్ అది ముందుగా చెప్పుకొని వెళ్తే వీళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతారు. మనకి ప్రతి చోట బోర్డింగ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవసరం లేదు. లోపలికి రాగానే ఇక్కడ వే టు బర్డ్ శాంచురీ అని చెప్పేసి ఈ బోర్డింగ్స్ పట్టుకుని వెళ్ళిపోయినా సరే మనకి ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికైతే రీచ్ అవుతాము. వ్యూ ఏం కనిపించట్లేదు నాకు తెలిసి. ఆ సైడ్ అంతా ఫుల్ గా వాటర్ ఉంటుంది, ఎందుకంటే బర్డ్స్ అన్ని ఆ సైడ్ ఎగురుతున్నాయి. కొంచెం ముందుకు రాగానే ఇలా ఓపెనింగ్ అయితే కనిపించింది. ఇక్కడ నుండి కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఏ బర్డ్స్ కనిపిస్తున్నాయి అంటే ఓపెన్ బిల్స్ కనిపిస్తున్నాయి, గ్రే అండ్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. కింద మనకి కొన్ని పెలికాన్స్ ఏంటంటే వాటర్ తాగుతున్నాయి. చూడండి, పై నుంచి ఎగురొచ్చి ఫ్లో అవుతుంటూ వాటర్ తాగుతున్నాయి. ముందుకెళ్ళి ఇంకా ఏం కనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ చాలా మంది వస్తున్నారు. ఈరోజు సండే కదా, పిల్లలు పెద్దలు చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు. సో ఫ్యామిలీస్ మాక్సిమం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల్ని మాక్సిమం బయట స్పెండ్ చేసి కన్నా ఇలాగ నేచర్లోకి వచ్చి స్పెండ్ చేసేలాగా చూడండి. సో ఈ టవర్స్ ఎక్కితే మనకి ఓపెన్ మొత్తం ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఏంటనేది పైన కౌంట్ అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు. సో పైకి వెళ్ళాక చూద్దాం ఎలా ఉందో వ్యూ అన్నది. ఇదిగోండి, పైనుండి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది. బర్డ్స్ చాలా చివరికి ఉన్నాయి, అంటే ఇక్కడ చివరికి ఉన్నాయి కానీ మనము ఫ్రంట్ నుంచి చూసినప్పుడు చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళకి గూళ్ళు కట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. సో ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. వాటికి ఏదైతే చెట్లు బాగా యూజ్ అవుతాయో గూళ్ళకి, ఆ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. రెండోది వచ్చేసరికి వాటర్. ప్రతి బర్డ్స్ కి అనేది మెయిన్ వారికి కావాల్సింది వాటర్. సో వాటర్ కూడా ఇక్కడ ఉంది. మూడోది వచ్చేసరికి ఫుడ్. సో ఈ వాటర్ లోనే వాడికి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది. సో అందుకని ఈ ఏరియాలో ఎక్కువగా బర్డ్స్ ఉండడానికి కారణం అది. కష్టాలు ఎండలో మీకోసం అంటే చూపించాలని. సో నేలపట్టుకి అయితే ఫైనల్గా వస్తాం. చాలా మంది అడిగారు కదా నేలపట్టుని చూపించమని. సో మీకోసం నేలపట్టు వచ్చి ఇవన్నీ చూపిస్తున్నాం. కొన్ని స్పూన్ బిల్స్ ఉన్నాయి, మొత్తం వైట్ కలర్ లో ఉండి మూతి పొడవుగా ఉంటుంది బానే. దాని మూతి ఫ్రంట్ వచ్చేసరికి స్పూన్ లో ఉంటుంది. No, Vizag.
Yes. That is much far. These are the flamingos. Flamingos. Oh, Look at wow. Look at this. Okay. Oh, shucks, man. Awesome, yeah. Flamingos, pulikatla. But we have to go long way, it seems. Idilla kannila poirukanga ivanga. It's not from the road. ఏంత సీరియస్ గా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? తూనేగని అది ఎగరట్లేదని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అదిగండి అదే పాపం రెస్ట్ తీసుకుంటే సెలబ్రేటింగ్ చేసేస్తున్నారు దాన్ని. ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ వస్తున్నాయి ఏంటనేది వాటి చెక్ లిస్ట్ అయితే మెన్షన్ చేశారు బోర్డు మొత్తం. ఇక్కడ చూసారా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో లోపలికి అయితే వెళ్దాం. సో లోపల ఎంట్రన్స్ మనకి పెలికాన్స్ ఉన్నాయి. మెయిన్ నేలపట్టులోని ఎక్కువ పెలికాన్స్ స్పాట్ అవుతున్నాయి. సో ఈ సైడ్ అయితే లోపలికి వెళ్ళాలి. సో పెలికాన్ యొక్క నమూనా స్పూన్ బిల్ కండి చూసారా, దాని యొక్క నమూనా. అలానే రేర్గా కనిపించే బర్డ్స్ ఉన్నాయి, కామన్గా కనిపించే బర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఈ సైడ్కి వెళ్దాం. సో అన్నీ కూడా నమూనాలు పెట్టారు. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నమూనాలు ఇక్కడ తయారు చేసి పెట్టారు. బ్రదర్ వెళ్ళకూడదు, బ్రదర్ అలాగే వెళ్ళకూడదు, పట్టుకోకూడదు అంటున్నాం. మనతో ఉన్నది గైడ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ గైడ్ ఇక్కడ మన నేలపట్టులోని ఇక్కడ ఏ బర్డ్స్ వస్తాయి అనేది క్లియర్గా అయితే తెలుసు. ఎప్పుడు ఏ బర్డ్స్ వస్తాయి ఏంటన్నది. నేలపట్టు బర్డ్ సాంక్చురీకి వచ్చి ప్రతి సంవత్సరం అక్టోబర్ టు ఏప్రిల్ వరకు ఉంటుంది ఇక్కడ సీజన్. మెయిన్ పెలికాన్స్ వస్తాయి సౌత్ ఈస్ట్ కంట్రీస్ నుంచి. పెలికాన్స్ శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఇండోనేషియా అట్లా ఈ ప్లేస్ నుంచి వస్తాయి పెలికాన్స్ ఇక్కడికి. వైట్ ఐబీస్, కార్మోరెంట్స్, స్పూన్ బిల్స్, నైట్ హెరాన్స్, ఈ లార్జ్ కార్మోరెంట్స్ ఇవన్నీ బ్రీడింగ్ ఇక్కడ నేలపట్టులో. అక్టోబర్ టు ఏప్రిల్, అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓపెన్ బిల్ స్టాక్స్ అనేటివి సెప్టెంబర్ లోనే వచ్చేస్తాయి ఇక్కడికి. నత్తగుల కొంగలో ఇక్కడ మైనస్ టెంపరేచర్ నుంచి ఇక్కడికి వస్తాయి ఎవ్రీ ఇయర్. బ్రీడింగ్ ఇక్కడ, నెస్టింగ్ అంతా ఇక్కడే. ఫీడింగ్ కూడా బాగుంటది ఇక్కడ. సరౌండింగ్ విలేజెస్ లో గానీ పులికాటు, కాళంగి రివర్ ఉంది. ఫీడింగ్ కి వెళ్ళి వస్తా ఉంటాయి 3-4 times. ఫీడింగ్ పెలికాన్ మాత్రం పులికాట్ లెక్క వెళ్తుంది. ఒక 1.5 kg ఫిష్ స్టోర్ చేసుకుని ఇక్కడికి వచ్చి డైజెస్ట్ అయిన తర్వాత పిల్లలకు పెడుతుంది. స్నేక్స్ బయట వస్తుంటాయి ఇక్కడ. డే టైమ్, ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైం మంచి మంచి మన మిడిల్ కోబ్రాస్ ఉన్నాయి. రెప్టైల్స్ కింద మళ్ళీ ముంగీస్లు కనబడతాయి. ఇట్లా బాగా వీటిని ఏంటంటే ఈ బర్డ్స్ ని ఫస్ట్ మనకు విలేజర్స్ ప్రొటెక్షన్, గ్రామస్తులు ఎందుకు ప్రొటెక్షన్ చేసేవాళ్ళు అంటే వాటర్ లో బర్డ్స్ రెట్లేస్తాయి కదా, ఇవి 48%, 50% యూరియా, నత్రజని. అందువల్ల వాళ్ళు ప్రొటెక్షన్ బాగా చేశారు నేలపట్టు విలేజర్స్, దేవతా పక్షులు అని చెప్పి. ఈ మైగ్రేటరీ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్, రెయిన్ ఫాల్, వర్షాలు వస్తాయని చెప్పి తెలుస్తుంది. ఇంకా వరి చల్లుకుంటారు వీళ్ళు. అందువల్ల వీటిని దేవతా పక్షులు అని చెప్పి కాపాడుకుంటూ వచ్చి 50-60 years వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 లో వచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఎర్రచందనం మొక్క, ఎప్పుడైనా చూసారు లేదో? ఇవన్నీ కూడా ఎర్రచందనమే. బయటకి ఇలాగ ఉంటుంది, లోపల అయితే రెడ్ కలర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎర్రచందనం. ఇలా చిన్న ఎన్క్లోజర్లో పెట్టేసి లోపల అయితే జింకలు ఉన్నాయి చాలా. ఇవన్నీ కూడా న్యాచురల్గా తిరిగేవి కాదు, జస్ట్ వీళ్ళు ఏంటంటే పెంచుతున్నట్టే ఇంకా ఎన్క్లోజర్లో ఉండి మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నవి కాదు. ట్రిప్ బాగుందా? ఎలా ఉంది ట్రిప్? చాలా బాగుందా? కార్తీక్, ట్రిప్ ఎలా అనిపించింది? సూపర్. సో వ్లాగ్ అంతా అందరికీ బాగా నచ్చింది, అంటే ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేసామని అనుకుంటున్నాము. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో వీడియో ఎలా అనిపించిందో, మీకు ఏమైనా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్కి లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.